అవుగని మా సత్తిగాని అంగిలు ఎట్లుంటాయి? ఆ అంగిలు ఇంకొకరు పడతారు కదా, ఆగో గంత పెద్దగా ఉంటాయి. ఓ పారి నేనే అడిగిన, ఏంద్రా సత్తి, నీ ఒక్క అంగికి రెండు అంగిలకు పట్టినంత బట్ట పడుతున్నదిరా, కొంచెం లూజ్ తక్కువ చేసి కుట్టించుకుంటే ఏమవుతుంది అనన్న. గంతే తయ్యనెగిరిండు పోరాడు. ఏమైతుంది నీకు? నా అంగి బట్టలకే నీ ఆస్తంతా కరిగిపోతుందా? అంగి వదులుకుంటే ఎన్ని ఫాయిదాలు ఉంటాయో నీకేం తెలుసు? ఎండాకాలం మస్తు కులాసగా ఉంటుంది, అంగి వేసుకున్నట్టే అనిపించదు అని చెప్పిండాడు. ఏంటిది ఇది? కెమెరా దగ్గరికి పెట్టానా? బొంతనా అంగ్యా? అంగే నా అంగి కంటి లోడాసే ఉన్నది కదా. ఆరేస్తేందుకు దండమే సరిపోతలేదంట అని బంగ్లా మీద ఎండేసిండ్రేమో. పెద్ద తానుకు తానే పట్టవచ్చు. 46 అడుగుల ఎల్మో, 23 అడుగుల పొడుగు ఉన్నదంట. దునియాలో గింత పెద్ద అంగి ఇంకెవ్వరు కట్టలేరంట ఇప్పటిదాకా. విశాఖపట్నం ఇంజనీరింగ్ కాలేజ్ పోరగాళ్ళు కుట్టిండ్రు దాన్ని. టైలరింగ్ కూడా మంచి పనే, నేర్చుకుంటా బట్టలు కుట్టి బతకొచ్చు అంట అని పబ్లిసిటీ చేసేందుకు గీ అవిడియో చేసిండ్రంట. అంత మంచిగానే ఉన్నాడు కానీ రెక్కలు జర్రంత పెద్దగా పెట్టేది ఉండే. గీ అంగి కిందకి ఫైంట్ కావాలంటే గిరానికి డబుల్ బిల్డింగ్ కావాలి మళ్ళా. ఇక గిరాన్ని తీసుకుపోయి చంద్రాల్ సార్కు గిఫ్ట్ లెక్క ఇస్తారంట. మంచి మంచి కంపెనీలు పెట్టిస్తుండంట అని. ఇంత పెద్ద అంగిని సారేం చేసుకుంటాడో కానీ మా అక్క 2 మీటర్ల అంగి బట్ట తీసుకుంటేనే 6 దినాలు గులుగుతూనే ఉంటుంది. ఇక గిసొంటి అంగి కుట్టిమంటే ఇంటికే రానియదేమో.